అందరికీ నమస్కారం. ఆంధ్రాకి సంబంధించి నీట్ కట్ ఆఫ్స్ గవర్నమెంట్ అట్లాగే ప్రైవేట్ కాలేజీకి సంబంధించినటువంటిది మనం కిందటి వీడియోలో చూడడం జరిగింది. ఇప్పుడు తెలంగాణకి సంబంధించి చూస్తే కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ సీట్లు మనకి 9,500 వరకు కూడా ఎక్స్ట్రా సీట్స్ ఉండటం జరిగింది. ఎక్కువ కాలేజెస్ సంతోషకరం. ఎక్కువ కాలేజెస్ ఉండటం ఇక్కడ ఎక్కువ మంది డాక్టర్ అవడానికి అవకాశం ఉంది ఇక్కడ. సో ఖచ్చితంగా తెలంగాణ రీజన్కి సంబంధించినటువంటి 85% కోటాలో ఎక్కువ మందికి అవకాశం వస్తుంది. మరి ఇక్కడ కూడా ఆల్ ఇండియా ర్యాంక్ సంబంధించి 2024-2025కి ఎట్లా ఉంది అని అనేటప్పుడు ఓసీకి 1,83,702 2024లో, 1,75,835 2025లో. సో అక్కడ ఏపీకి తెలంగాణకు వచ్చేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంది. ఎక్కువ సీట్లు ఉండటం, రైట్, కాంపిటీషన్ కి మధ్య ఒక డిఫరెన్స్. అలాగే బీసీఏకి వచ్చేటప్పటికి 3,04,074 వరకు వెళ్ళింది. వాళ్ళ స్టేట్ ర్యాంక్ వచ్చేటప్పటికి 8,685, 2,93,673 బీసీఏ 2025లో. బీసీబీకి వచ్చేటప్పటికి 2,09,431, 1,99,823 2025లో. బీసీబీకి 2,64,890, 2,53,784 2025లో. బీసీడీకి వచ్చేటప్పటికి 2,13,54, 1,92,356. ఇది ఆల్ ఇండియా ర్యాంక్స్ నేను చెప్తున్నటువంటిది. బీసీఈకి వచ్చేటప్పటికి 2,10,220 కట్ ఆఫ్ 2,16,000 2025లో. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 1,74,218, 1,66,479 2025లో. ఎస్సీకి వచ్చేటప్పటికి 2,83,945, 2,83,945, 2,73,354 2025లో. ఎస్టీకి వచ్చేటప్పటికి 2,65,425, 2,53,903. ఇవి గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణకు సంబంధించి వచ్చినటువంటి కట్ ఆఫ్స్ 2024-2025 డేటా. అదే ప్రైవేట్కి వచ్చేటప్పటికి సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ర్యాంక్స్లో ఒక 10,000 డిఫరెన్స్ మరలా వస్తుంది. ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి అక్కడ కేటగిరీ బి, కేటగిరీ సి, ఎన్ఆర్ఐ కోట, ఇవన్నీ మనం చూస్తే సో మీకు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడే స్క్రీన్ మీద కనబడుతుంది. ఒకసారి మీరు వెరిఫై చేసుకోవచ్చు. సో మనం స్టేట్ ర్యాంకు, ఆల్ ఇండియా ర్యాంక్స్ ఈ రెండు వచ్చిన తర్వాత 2024-2025 ఇంకా చూస్తే 2023 ఈ 3 సంవత్సరాల డేటాను చూసి దాని ప్రకారం మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ పేపర్ యొక్క లెవెల్ని బట్టి చాలా వేరియేషన్ వస్తుంది. 2024-2025కి చూస్తే మనకి ఆన్ అన్ యావరేజ్ 10,000 నుంచి 11,000 డిఫరెన్స్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అందుకని మరి ఇక్కడికి వచ్చేటప్పుడు 2026కి వచ్చేటప్పటికి మిడిల్లో ఉంది కాబట్టి, ఆ లెవెల్కి మిడిల్లో ఉంది కాబట్టి బహుశా 5,000-6,000 డిఫరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు 2024తో పోల్చినప్పుడు, రైట్. సో చూద్దాం. సో ర్యాంక్స్ రానివ్వండి, ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇదేమైనప్పటికీ కిందటి 2 సంవత్సరాల యొక్క ఇన్ఫర్మేషన్, ఇది తెలంగాణకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.